హలో ఫ్రెండ్స్, బాగున్నారా? ఈరోజు టమాటా రైస్ ఎలా చేయాలో చూపిస్తా. 3 గ్లాస్ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 3 టమాటాలు తీసుకోవాలి. కట్ చేసి టమాటాలను వాటర్లో వేసేసేయాలి. ఆ తర్వాత ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 10 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసి మంచిగా బాయిల్ చేయాలి. ఇట్లా వేడైనాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేయాలి. చల్లగైనాక పొట్టు తీసి పైన టమాటా పొట్టు తీసేసి ఎండుమిర్చి, ఎల్లిపాయ అన్నీ వేసుకొని గ్రేవీ చేసి పక్కన పెట్టుకోండి. గ్రేవీ పేస్ట్ ఇలా పక్కన ఆలుగడ్డ పొట్టు తీసి కట్ చేసుకునే టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, కళ్యామాకు, పుదీనా, కొత్తిమీర, దాచిన చెక్క, లవంగం, మరడి మొగ్గ, సాజీరా, ఇలాచి, లవంగం, స్టార్ ఫ్లవర్. గిన్నె పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైనాక సాజీరా, చెక్క, ఇలాచి, మారడి మొగ్గ, స్టార్ పువ్వు, లవంగం, బగారా పువ్వు వేసి మంచిగా కలుపుకోవాలి. ఇది కాస్త వేడైనాక కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవి వేడయ్యాక ఆనియన్స్ అనేది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చాక జీడిపప్పు వేస్తే బాగుంటుందండి. వేయండి మీరు కూడా. ఇది కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చాక టమాటా వేసి మళ్ళీ కాసేపు టమాటా మెత్తపడే వరకు కాస్త ఇలా ఫ్రై చేస్తూ ఉండాలి ఐ ఫ్లేమ్లో పెట్టేసి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి కలపండి బాగా. మనం ఒక గిన్నెలో ఒక గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ కదండి. నేను 6 గ్లాస్ వాటర్ తీసుకొని వాటర్ హీట్ చేస్తాను. హీట్ చేసిన వాటర్ పోసుకుంటే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. వేడి చేసిన వాటర్ వేయండి. ఇందాక నేను టమాటా పేస్ట్ చేశాను కదండి, ఈ టమాటా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నా. మొత్తం మీకు స్పైసీ ఉండాలనుకుంటే మొత్తం వేసేసేది, లేదా కొంచెం తక్కువ కావాలనుకుంటే మిగతా పేస్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టినా మీకు మళ్ళీ ఎప్పుడైనా యూజ్ అవుతుందండి. నాకు స్పైసీగానే ఉండాలి, మేము వేసేసుకున్నాం. కొంచెం సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ కానీ కారం వేసుకోండి. నేను ఆల్రెడీ ఎండుమిర్చి వేసాను, పచ్చిమిర్చి వేసాను, కారం చాలా తక్కువగా వేసాను. చూసి వేసుకోండి, మళ్ళీ కారం అవుతుంది. కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. వేసాక కలుపుకొని ఈ టమాటా మొత్తం ఆయిల్ తేలాలి, మంచిగా ఫ్రై చేసేసేది. ఇలాగనే కలుపుకొని తర్వాత మనం నానబెట్టిన బియ్యాన్ని నీళ్ళు లేకుండా నీళ్ళు చేసిన బియ్యాన్ని వాటర్ లేకుండా బియ్యం అందులో వేసేసుకోవాలి. టమాటా రైస్లో వేసుకొని మంచిగా టమాటా రైస్ అనేది బియ్యానికి మంచిగా మిక్స్ చేయాలి. బాగా మంచిగా మిక్స్ చేసేసేయండి. మీడియం ఫ్లేమ్లో పెట్టండి. స్టవ్ పెట్టి ఇలా ఒక 2 మినిట్స్ ఇలా కలుపుతూనే ఉండాలి రైస్ మంచిగా. ఇందాక మనం వాటర్ వేస్ట్ చేస్తాం కదండి, ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అని. ఆ వాటర్ వేడైనాయి కదా, ఈ వేడి వాటర్ని డైరెక్ట్ తీసుకొని మనం బియ్యంలో పోసేసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏమైనా సాల్ట్ ఒకసారి టేస్ట్ చూడండి. ఏమైనా సాల్ట్ కానీ మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు వేసేసేయాలి. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, నేను అందుకే మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు నాకు ఓకే అండి, టేస్ట్ బాగుంది. ఇప్పుడు నేను కుక్కర్ పెట్టేస్తున్నా మూత.
కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయండి. ఒక 3 విజిల్స్ రావాలి. 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూడండి ఎంత బాగా అయిందో రైస్. మీరు నార్మల్గా హీట్ వాటర్ పోయక ముందు నార్మల్ వాటర్ పోసిన కంటే ఇప్పుడు వేడి చేసిన వాటర్ పోతే రైస్ అనేది చాలా బాగా వస్తుందండి. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది. మీరు ట్రై